ఏ దేశమేగినా ఎందుకాలినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలబడా నీ జాతి నిండు గౌరవం. I was commenting Sidhu Reddy, such a nice, it looks like a great carpet, but actually there's a lot of hard work goes in there. No matter of 2 feet or maybe more than 2 feet, slab like AC, and run to take over. It's not practicing, but matches could be conducted here because it has both the side poles. Including basketball court, volleyball court, and water filtration system so that you can drink good filtered water, much better than Aquafina, Bisleri, that kind of multi-filtration system you could put up. Make Shamshabad proud, Shamshabad College is proud, so that we all should be proud of it. మనం పోయేటప్పుడు ఏది రాదు, విద్య ఒకటి వస్తుంది మనకు. ఆ విద్య మీద దృష్టి పెట్టి సిద్ధు రెడ్డి గారు ఈరోజు ఇక్కడ మొత్తం అంతా కూడా ఎస్టిమేట్ వేస్తే 30-35 లక్షలతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది ఒకటే కాదు, సిద్ధేంద్ర కూడా ఒక మంచి స్కూల్ కట్టించాడు, దాని కూడా నేను కూడా 15-20 లక్షలే. మహాత్మాకులు ఒక స్కూల్ కడుతున్నాడు సిద్ధు రెడ్డి, నిజంగా కూడా ఆయన ఎంత అభినందించినా తక్కువనే. 60-70 లక్షలతో కడుతున్నాడు, ఒకటి 10-20 లక్షలతో. వాళ్ళ పిల్లలకు ఆయనకు భగవంతుడు ఎంతో ఆనందంతో చూడాలని నేను భగవంతుడు కోరుకుంటాను. కట్టించింది వేస్తుంటే పిల్లలందరూ కూడా ఆయన పేరు తీసుకొచ్చే బాధ్యత మీలో ఉండాలి. 150 సంవత్సరాల నుంచి కూడా ఇది మనం పాడుకుంటూనే ఉన్నాం. సో మనము ఈ కాలేజీలో చదువుకొని తర్వాత కాలేజ్ డిగ్రీ అక్కడ చదువుకొని ఎక్కడెక్కడికో ఏ దేశానికి వెళ్తుంటాం. సో మనకు ఒక ఎగ్జాంపుల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏముంది, ఏం నడుస్తుంది. నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా జరిగింది. సో ఇలా నేను స్కూల్ చదువుకుంటున్నప్పుడు నేను చిన్నగొండలో చదువుకున్నాను, హై స్కూల్ ఇక్కడే. బట్ నేను చదువుకున్న టైంలో మేము ఎక్కడైతే స్కూల్ కూర్చుంటున్నామో కూడా కింద బండలు కూడా లేవు, పుష్కలు కూర్చున్నాం మేము. సో అప్పుడు చాలా ఫెసిలిటీస్ లేకుండే. ఇవాళ ఇంతమంది నా చెల్లెమ్మ నా ముందు కనిపిస్తున్నారు. వాటర్ తాగితే వాష్రూమ్ వెళ్ళాలి, సో వాష్రూమ్స్ లేవు అక్కడ. సో వాళ్ళు గైనకాలజీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళని నాకు తర్వాత తెలిసింది. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే అప్పుడు అనిపించింది నాకు, ఎవరైనా మహానుభావుడు రాకపోతాడా, ఎవరైనా నాకు ఇలాంటి వర్క్ చేయకపోతాడా, ఏదైనా చేస్తాడా, చేస్తే బాగుండు కదా ఊహించుకున్నాను, ఇమాజినేషన్ చేసుకున్నాను. సో ఇమాజినేషన్ లో ఉండిపోయాయి, కానీ ఎక్కడ కూడా అవి జరగలేవు. ఏ మహానుభావుడు రాలేడు, మహానుభావుడు చేయలేడు అక్కడ. సో ఇట్లాంటి అవకాశం, ఇలా చేసే అవకాశం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా తల్లి ఇక్కడే శంషాబాద్ లో పుట్టి పెరిగి నన్ను కూడా ఇక్కడ పెంచి, తను కూరగాయలు అమ్ముతూ నన్ను పెంచి తను యాదకూర కూరగాయలు తీసుకెళ్లి అక్కడ అమ్ముకొని తీసుకొచ్చి సాయంత్రం మా కోసం కొంచెం చిరుదిళ్ళు అట్లా తీసుకొచ్చి మనం పెంచితే మేము అక్కడ నుంచి పెరుగుకుంటూ వచ్చాం. సో అట్లాంటి మేము ఇట్లాంటి చేసే వర్క్ అంటే నాకు అక్కడ చిన్నప్పుడు ఉన్న ఇమాజినేషన్ ను దాన్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ ఈ వర్క్ చేయడానికి నాకు ఇమాజినేషన్ అయింది. అట్లాంటిది అందుకోసం వర్క్ చేస్తున్నాను. సో ఈ అవకాశం నాకు ఇచ్చిన నా తల్లికి పదాభి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ everybody.